సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే షూటింగ్ ఇంకా ప్రారంభంగానే లేదు. కానీ సినిమాకి స్పిరిట్ అనే టైటిల్ మాత్రం ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక రూమర్ మాత్రం వైరల్ అవుతూ వస్తోంది. స్పిరిట్ ఓ హారర్ మూవీ అని, ఇందులో ప్రభాస్ మాంత్రికుడుగా కనిపించబోతున్నాడన్న వార్తలైతే గత కొంతకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్ పై తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి స్పందించారు. ఓ బాలీవుడ్ సినిమా టీజర్ లాంచ్ లో పాల్గొన్న సందీప్ స్పిరిట్ స్టోరీ లైన్ ఏంటో చెప్పాడు. ప్రభాస్ తో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ పనుల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని, అందరూ అనుకున్నట్లుగా ఇది హర్రర్ మూవీ కాదు, ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ అని తెలిపారు. తెరపై సరికొత్త ప్రభాస్ ని చూస్తారని చెప్పారు. తమ అభిమాన హీరో తొలిసారి కాకి దుస్తులు ధరించి లాఠీ చెల్లించబోతున్నారని తెలిసి ఫ్యాన్స్ కూడా సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాలవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత స్పిరిట్ లో నటిస్తారు ప్రభాస్. అయితే ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ కల్కి 2898 AD మే 9న రిలీజ్ కాబోతోంది. అయితే ప్రభాస్ నుంచి ఒకటి తర్వాత మరొకటి సినిమాలతో అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి చూడాలి మరి ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుంది అనేది.